ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మాట్లాడాలి, అలాగే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్లో బెటర్గా పర్ఫామ్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ జస్ట్ ఊరికే అనుకోవడం ఒకటి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ రిజల్ట్స్. You must do some practices, at least 10% out of 100%. మీరు అనుకున్న గోల్ని మీరు చేయడానికి ఎక్స్క్యూజెస్ వెతుక్కోవడం వల్ల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నీకు నాకు బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఏదైనా ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా వాటి గురించి డిస్క్రైబ్ చేయడం, లేదా వాటిని వివరించడం ఇలా రాకపోవడం వల్ల చాలామంది బిజినెస్లోను, కొంతమంది ఫ్యామిలీస్లో సరిగా మాట్లాడలేక, అంటే ఆ సరైన పదం వాడక రాక వారి ఫ్యామిలీలో గొడవలు తెచ్చుకోవడం, దాన్ని డి అనే లెటర్ డివర్డ్స్ వరకు వెళ్ళడం చాలా ఘోరం కదా. మనుషులందరూ అనుకుంటారు మాటలన్నీ చాలా ఈజీగా జరుగుతాయని. కాదండి, చాలా జాగ్రత్తగా మాట్లాడడం వల్ల అందరి మనుషుల మనసులు బ్రేక్ అవ్వవు. కొంతమంది ఏమో రెడీగా నోటికి ఏది వస్తే అది మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. అలా మాట్లాడే వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే, షూర్ వాళ్ళని రివర్స్లో అలానే మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ జాగ్రత్తగా రెస్పెక్ట్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంతెందుకండి, మనకు తెలిసినటువంటి పొలిటీషియన్స్ కానీ, మనకు తెలిసినటువంటి ఫిలిం స్టార్స్ కానీ కెమెరాస్ ఉన్నప్పుడు, అంటే మీడియా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతారు, మీడియా లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, అంటే మీడియా లేనప్పుడు అది వారి యొక్క ఒరిజినల్ లైఫ్, న్యాచురల్ లైఫ్, ఆ లైఫ్లో ఎలా ఉండాలో అలా ఉంటారు. ఎప్పుడైతే మీడియా కానీ, కెమెరా కానీ, ఒక లైట్ కానీ, ఒక మైక్ కానీ వచ్చిందనుకోండి, షూర్గా వారి యొక్క మాటలు ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అంతే పద్ధతిగా, అంతే అనుకువగా, అంతే మేనర్డ్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనుషులందరూ, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ చేసేటువంటి పనులన్నింటినీ ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వారి మాటలు ఎలా ఉన్నాయి, వారి బిహేవియర్ ఎలా ఉంది, వీటన్నింటినీ మనం అనుకుంటూ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కానీ, యాటిట్యూడ్ని కానీ డిసైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీలో ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ డిజైర్ 100% మీ డైలీ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. అలా అయితే మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీలో కొంచెం స్టాండర్డ్ ఆర్ ఎనర్జీ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు, వాటి వలన మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం. ఓకే, అందుకే ఏం కావాలి? ఫస్ట్గా స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. డూ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ డిజైర్? ఎస్, మనందరికీ స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది, మంచి ఫుడ్ తినాలని కదా. మనకందరికి ఒక మంచి డిజైర్ ఉంటుంది, ఒక మంచి కార్, ఒక మంచి హౌస్. వీటన్నింటికంటే మంచి మౌత్ ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలని ఎందుకు స్ట్రాంగ్ డిజైర్ ఉండదు అంటే, అందరం అనుకుంటూ ఉంటాం నేను బాగా మాట్లాడగలను. మనం మాట్లాడగలమని మనం అనుకుంటే ఎలా? అవతలి వారు, అది కూడా చాలా నిష్ణాతులైన వాళ్ళు, ప్రొఫెషనల్ అయినటువంటి వాళ్ళు చెప్తే మన మాటలు బాగున్నాయని వీ కెన్ హ్యావ్ సమ్ పాజిటివ్ ఫీల్. ఎవరో అనామకులు, ఎవరికి ఏమీ రానటువంటి వ్యక్తులు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు అంటే, ఒక పర్ఫార్మెన్స్ తెలియని వ్యక్తి, ఏ ఒక్క స్కిల్ లేని వ్యక్తి మీకు కాంప్లిమెంట్ ఇవ్వగలడు. కానీ బాగా పర్ఫార్మెన్స్ చేసిన వ్యక్తి, చాలా స్కిల్డ్ అయిన వ్యక్తి మీకు ఇచ్చేటువంటి కాంప్లిమెంట్లో మీ ఇంప్రూవ్మెంట్ని, మీ యొక్క సక్సెస్ని, మీ యొక్క హ్యాపీనెస్ని, మీ యొక్క సాటిస్ఫాక్షన్ని ఎన్నో చూసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ఫస్ట్ స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. డూ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ అని అడగగానే నాకుంది అని అనడం కంటే వాటిని యాక్షన్స్లో చూపించడం నేర్చుకోవాలి. ఓకే, ఈ స్ట్రాంగ్ డిజైర్తో పాటు ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? యూ షుడ్ ప్లాన్ డైలీ, యూ షుడ్ ప్లాన్ ఎవ్రీ డే. ఏదైతే మీరు చేయాలనుకున్నారో, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వారికి డెఫినెట్గా డేలో కొంచెం అన్న ప్లాన్ ఉండాలి. ఇవాళ నేను ఒక 20 minutes ఈ యొక్క వీడియో చూస్తాను, ఇవాళ ఒక 5 minutes ఈ వీడియోలో ఉన్న ఆడియోని రోజు నేను వింటూ ఉంటాను, లేదా ఈ బుక్లో ఉన్న కాంటెంట్ చదువుతా, లేదా ఒక 5 minutes రాస్తా, లేదా ఒక 20 minutes చాట్ చేస్తా. ఇలాంటి రెగ్యులర్గా డైలీ ప్లాన్ పెట్టుకోవడం వల్ల ఒక 1 monthలో యువర్ వర్డ్స్ కెన్ బి చేంజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. అందుకే చిన్నపిల్లలకి మనం నేర్పించే భాషను బట్టి వాళ్ళ పెరుగుదలలో లేదా వాళ్ళ ఎదుగుదలలో వాడు మాట్లాడే భాష అలా ఉంటుంది, లేదా ఆ అమ్మాయి మాట్లాడే భాష అలా ఉంటుంది. అందుకే మనం ప్రతిసారి రోజు ఏం చేయాలి అంటే ఒక డైలీ స్కెడ్యూల్, ఒక ప్లాన్ని సెట్ చేసుకోవాలి. ఈ యొక్క ప్లాన్ ద్వారా మీరు ఇంకా బెటర్ అవ్వచ్చు. ఓకే, అండ్ థర్డ్ థింగ్,
చాలా మంది ఈ యొక్క స్ట్రాంగ్ డిజైర్ తర్వాత అవ్వాల్సినటువంటి విషయం, చేయాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఎవరైనా మనం ఇంగ్లీష్ మాట్లాడితే తిట్టడానికో లేదా కామెంట్ చేయడానికో జోక్ చేయడానికో ఉండేవాళ్ళు అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ 100 95% ఉంటారని మీరు ముందే ఫిక్స్ అవ్వాలి, రైట్? ఆ 95% పీపుల్ ముందు మీరు మాట్లాడకుండా మిగతా 5% ఎక్కడున్నారో వారిని వెతుక్కోవడం ట్రై చేయాలి. అలా చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, మనం ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో మాట్లాడతామా, మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళతో మాట్లాడతామా? ఎంకరేజ్ చేసే వాళ్ళు. మన గురించి మంచిగా మాట్లాడే వాళ్ళతో మాట్లాడతామా, లేదా మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళతో మాట్లాడతాం? సేమ్ కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుంది, కాన్ఫిడెంట్ ఎలా అవుతారు అంటే మీరు చేసే పని రిపీటెడ్గా ఉండాలి. రిపీటెడ్గా అంటే డైలీ మనం చేసే కొన్ని హ్యాబిచువల్ యాక్షన్స్ ఉన్నాయో వాటిని రోజు ప్రొనౌన్స్ చేయాలి. దానివల్ల కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, మీరు కాన్ఫిడెంట్ స్పీకర్ అవుతారు. వన్ డే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ అ కాన్ఫిడెంట్ స్పీకర్ అని చెప్పడానికి మీకు మీరే యూ కెన్ బి ద ప్రూఫ్ అండ్ విట్నెస్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అయిన తర్వాత కంటిన్యూస్గా చేయాల్సినటువంటి వన్ మోర్ థింగ్, ఇట్స్ కాల్డ్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అనే వర్డ్ ఎన్నిసార్లు చెప్పినా, ఎంత టైం మాట్లాడినా తక్కువే అండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పెద్ద స్థాయికి వెళ్ళడానికి గల కారణం లేదా మొట్టమొదటి రీజన్ లేదా మొట్టమొదటి పదం ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనే పదం ఏంటంటే మీరు జిడ్డుగా అంటే స్టబర్న్గా ఫిక్స్ అయిపోయి చేస్తూ, మీరు ఆ యొక్క ప్రాక్టీస్ని ఎంజాయ్ చేస్తూ, మీరు రెపిటేషన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఫోకస్ చేస్తే ఎవరు మంచి స్పీకర్స్ అవ్వలేరండి. ఎవ్రీబడి కెన్ బికమ్ అ వెరీ గుడ్ స్పీకర్. దే కెన్ సీ ద మ్యాసివ్ చేంజెస్ అండ్ ఫ్లూయెన్సీ ఇన్ దేర్ లైఫ్స్, ఎస్పెషల్లీ ఇన్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ పీపుల్ వెరీ వెల్. కదా, ఎన్ని ఆపర్చునిటీలు కావాలి, ప్రతి ఒక్కరికి అవకాశాలు కావాలి. అవకాశాలు ఎవరికి వస్తాయంటే బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బాగా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఎన్ని అవకాశాలు క్రియేట్ చేసుకున్న అవకాశాలన్నీ వాళ్ళని వదిలి వెళ్ళిపోవడం ఖాయం. ఓకే, ఇవన్నీ మాటలు వింటున్నారు కదా, ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత స్లోగా, ఎంత నీట్గా, ఎంత క్లియర్గా మాట్లాడగలుగుతున్నాను అంటే అఫ్ కోర్స్ ఐ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ వై ఐఎమ్ స్పీకింగ్ బెటర్ బిఫోర్ యూ. యూ కెన్ ఆల్సో బికమ్ అ వెరీ గుడ్ స్పీకర్. Sure, you can improve your communication. Okay, watch our videos and subscribe to our channels, and please share our videos with your friends. One day you are going to see a great speaker in your life by our videos. Okay, all the very best. See you. Have a good time to practice well and have a good day. All the best.